హాయ్ వెల్కమ్ టు మన రాయలసీమ రివ్యూ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో మూడవ వారం నామినేషన్స్ ఎలా జరిగాయి, ఎవరెవరు నామినేట్ అయ్యారనేది ఈ వీడియోలో చూద్దాం. మామూలుగా అయితే నామినేషన్స్ ఎపిసోడ్ను 2 రోజులుగా టెలికాస్ట్ చేస్తారు బిగ్ బాస్ టీం. కానీ ఈనాటి ఎపిసోడ్లో ఎవ్వరూ అంతగా పెద్దగా గొడవ పడలేదు, ఎక్కువగా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే చేసుకోలేదు. కాబట్టి బిగ్ బాస్ సీజన్ 8లో మూడవ వారం నామినేషన్స్ అయితే చాలా సాదాసీదాగా సాధారణంగా జరిగాయి. ఇక ఈ వారం చీఫ్గా సెలెక్ట్ అయిన అభయ్ కూడా నామినేషన్స్లోకి వచ్చాడు. ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 8లో మూడవ వారం నామినేషన్లకు సంబంధించి బిగ్ బాస్ పెట్టిన థీమ్ ట్రాష్ బిన్, చెత్తబుట్ట అనేది పెట్టాడు. ఈ ఇంట్లో ఉండేందుకు ఎవరు అనర్హులుగా మీరు భావిస్తారో వారిపైన చెత్త వేసి వారిని నామినేట్ చేయాలనేది బిగ్ బాస్ రూల్. సీత ముందుగా యష్మిని నామినేట్ చేసింది. గేమ్లో ఎక్కువ డామినేటింగ్గా ఉంటావు, ప్లస్ ఎక్కువ పక్షపాతంగా ఉంటావు అనే రీజన్స్ చెప్పి యష్మిని నామినేట్ చేసింది సీత. దీనికి యష్మి కూడా కాసేపు డిఫెండ్ చేసుకుంది. తర్వాత పృథ్వీని నామినేట్ చేస్తూ నీకు గెలవాలనే కసి ఉండొచ్చు, ఆ గెలవాలనే కసి అయితే నాకు ఇష్టం ఉంది, కానీ గెలవడం కోసం నువ్వు చేసే ప్రయత్నాలు అయితే నాకు నచ్చలేదు, నీ అగ్రెషన్స్ అయితే నాకు అస్సలు ఇష్టం లేదు అనే కారణం చెప్పి పృథ్వీని నామినేట్ చేసింది సీత. తర్వాత విష్ణుప్రియ ప్రేరణను నామినేట్ చేసింది. సాక్స్ టాస్క్లో సంచాలకుగా ఫెయిల్ అయ్యావని చెప్పుకొచ్చింది. దీనికి ప్రేరణ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది. కాసేపు ఇద్దరి మధ్య డిస్కషన్ నడిచింది. తర్వాత నామినేట్ చేసిన తర్వాత ప్రేరణ పైన చెత్త పోస్తుంటే అందరూ లాస్ట్ టైం నేను చెత్త నుంచి ఓ బాటిల్ తీస్తేనే పెద్ద ఇష్యూ చేశారు, ఇప్పుడు అందరూ మీద చెత్త పోసుకోండి అనే డైలాగ్ చెప్పింది ప్రేరణ. తన రెండో నామినేషన్ను విష్ణుప్రియ యష్మికి వేసింది. మీరు చీఫ్గా ఉన్నప్పుడు మీ టీం మెంబర్స్ ఫెయిర్గా ఆడలేదు, అలానే పనులు ఎక్కువగా టీంకే ఇచ్చారని విష్ణు చెప్పింది. దీనికి మిగిలిన పనుల కంటే కుకింగే ఎక్కువ పని, అందుకే మీకు తక్కువ ఇవ్వాలని మీకు అలాంటి పనులు ఇచ్చానని కొంచెం తలతిక్క సమాధానం చెప్పింది యష్మి. తర్వాత మణికంఠ తన ఫస్ట్ నామినేషన్ యష్మికి వేశాడు. చీఫ్గా ఉన్నప్పుడు పక్షపాతంగా ఉన్నావు, అలానే ప్రతి పనిలోనూ కావాలని చేస్తున్నారా లేదంటూ దూరిపోయావు అని మణికంఠ నామినేషన్స్కి కారణం చెప్పాడు. దీనికి యష్మి ఏదో సమాధానం చెప్పబోయింది, కానీ మణి సీరియస్ అయ్యాడు. మాట్లాడేటప్పుడు పూర్తిగా వినండి, మీ యాటిట్యూడ్ చూపించకండి అని మణి అన్నాడు. నేనంటే ఇదే, ఈ 2 వీక్స్ నేను చీఫ్గా ఉన్నా, నేను మాట్లాడాలి, నా టీం కోసం అయితే నేను మాట్లాడాలి. నీకు అది మైక్రో మేనేజ్మెంట్గా అనిపిస్తే నీ చీఫ్ దగ్గర చెప్పుకో, నీకు చీఫ్ అంటే ఏంటి, మెంబర్ అంటే ఏంటి అనే క్లారిటీ లేదు అని యష్మిక తన కౌంటర్ని ఇచ్చింది మణికంఠకు. మణికంఠ సమాధానం ఇస్తూ ఉన్నప్పుడు యష్మి మళ్ళీ మధ్యలో దూరింది. కాసేపు మణికంఠకి బీపీ కూడా రైజ్ అయింది. దీనికి మణికంఠ టాపిక్ని యష్మి డైవర్ట్ చేసే దిశగా తన మాటలు చెప్పింది. ఎక్కడ తప్పు చేస్తున్నావు అంటే నువ్వు డ్రామాలు చేస్తావు, హౌస్లో నా దగ్గరకు వచ్చి ఫ్రెండ్గా అది డ్రామా, నువ్వు ఫేక్ అని నేను అర్థం చేసుకోలేదు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది నువ్వు ఫేక్ అని యష్మి మణికంఠకు సమాధానం చెప్పింది. దీనికి కౌంటర్ ఇస్తూ మణికంఠ నాకు ఫ్రెండ్లో ఒక క్వాలిటీ నచ్చకపోతే నేను రైస్ చేస్తా అని మణికంఠ చెప్పగానే నువ్వేంటి బొక్క రైజ్ చేసేది అని బూతులుగా మాట్లాడింది యష్మి. మంచిగా మాట్లాడితే బాగుంటుంది, లేదంటే బయట జనాలు చూస్తారు, వాళ్ళ నిర్ణయానికే వాళ్ళకు వదిలేస్తున్నాను, నువ్వు అలాంటి మాటలు మాట్లాడద్దు అని మణికంఠ యష్మికి వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సమాధానం చెప్తూ నేను మాట్లాడేటప్పుడు మాట్లాడేందుకు నీకు ఆ దమ్ము లేదు, నువ్వు హౌస్లో ఎమోషన్స్తో ఆడుకుంటున్నావు, నువ్వు చాలా ఫేక్ పర్సన్ అని యష్మి సమాధానం చెప్పింది. తర్వాత అగ్రెషన్ రీజన్స్తో నువ్వు చాలా అగ్రెషన్గా ఉన్నావని పృథ్వీని సెకండ్ నామినేషన్ చేశాడు మణికంఠ. తర్వాత ప్రేరణ మొదటగా సీతను నామినేట్ చేసింది. గేమ్కి కావాల్సిన దానికంటే ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నావు అని సీతకు నామినేషన్కి కారణం చెప్పింది. సీత కూడా కాసేపు గట్టిగానే వాదించింది. విష్ణుని నామినేట్ చేస్తూ సిల్లీ రీజన్ చెప్పింది ప్రేరణ సెకండ్ నామినేషన్గా. రాత్రి పెట్టిన 5 గుడ్లలో నువ్వు 2 తినేసావు అనే సిల్లీ రీజన్తో నామినేషన్ వేసింది. దీనికి విష్ణుప్రియ నవ్వుకొని దీనికి నేను అసలు నీకు సమాధానం చెప్పడము, నేను డిఫెండ్ చేసుకోవడం కూడా వేస్ట్, ఇలాంటి సిల్లీ రీజన్తో నాకు నువ్వు ఎలిమినేట్ చేయడం నాకు నచ్చలేదు అని విష్ణు చెప్పుకుంటూ ఒకసారి నాకు కర్రీ కూడా ఉంచకుండా అంతా నువ్వే తిన్నావు, అప్పుడు ఒక్క పక్క వాళ్ళ గురించి నువ్వు ఆలోచించవా, అప్పుడు నీకు సెల్ఫిష్ అని అనిపించలేదా అని విష్ణు కౌంటర్ వేసింది. కాసేపు గుడ్డు గురించి కాసేపు అయితే వీళ్ళ మధ్య డిస్కషన్ అయితే జరిగింది. దీని తర్వాత చెత్త పోసిన తర్వాత బ్రెయిన్లెస్ పీపుల్ అని విష్ణు అంది. దీనికి యూజ్లెస్ పీపుల్ అని ప్రేరణ కూడా కౌంటర్ ఇచ్చింది. తర్వాత ఆదిత్య విష్ణుప్రియ మణికంఠాలను నామినేట్ చేశాడు. అలాగే నైనిక సోనియా ప్రేరణను నామినేట్ చేసింది. ఈ నామినేషన్లు అయితే పెద్దగా ఎక్కువ అయితే డిస్కషన్ ఏం జరగలేదు, నార్మల్గా జరిగింది. తర్వాత యష్మి మణికంఠకి రివెంజ్ నామినేషన్ వేసింది.
చాక్లెట్ బాయ్, ఈ హౌస్లో ఎన్ని వారాలు ఉంటానో అన్ని వారాలు నిన్ను ఇక్కడ నామినేట్ చేస్తాను. ఎందుకంటే నువ్వు నా హార్ట్ బ్రేక్ చేసావు. నేను ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తా. అలాంటి విషయంలో నువ్వు నన్ను మోసం చేసావు. నువ్వు ఈ హౌస్కి చాలా డేంజర్ అనిపిస్తుంది. నా హార్ట్ను నువ్వు బ్రేక్ చేసినందుకు నిన్ను నామినేట్ చేస్తుంటున్నా అని యష్మి కారణం చెప్పింది. తర్వాత తన రెండో నామినేషన్గా నైనికాను నామినేట్ చేసింది యష్మి. తర్వాత నబిల్ యష్మి ప్రేరణను నామినేట్ చేశాడు. పృథ్వీ సీత నైనికాలను నామినేట్ చేశాడు. వీళ్ళ నామినేషన్స్లో కూడా అంతే, ఎక్కువగా అయితే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఏమీ చెప్పలేదు. వాళ్ళ సమాధానాలు చెప్పి వాళ్ళు నామినేట్ చేసుకున్నారు. ఇక కిలాడి లేడీ సోనియా వంతు వచ్చింది. సోనియా ముందుగా నైనికాను నామినేట్ చేసింది. చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావనే రీజన్ చెప్పింది. దాని తర్వాత రెండో నామినేషన్గా తను పేరు చెప్పకముందే యష్మి లేచి నిలుచుకుంది. దీనికైతే అందరూ నవ్వుకున్నారు. దాని తర్వాత నేనేమైనా నీకు సమాధానం చెప్పాలా, ఫస్ట్ వీక్ నుంచి జరిగిందని చెప్పాలా అని చెప్పడంతో యష్మి కూడా పర్లేదు చెప్పు నేను తీసుకుంటాను అంది. కానీ దానికి సమాధానంగా సోనియా ఎప్పుడూ నెగిటివ్ చేస్తావు, అది విషయంలో అంతా స్ప్రెడ్ అవుతుంది, నీతో పాటు హౌస్ కూడా అది ప్రమాదం అని సోనియా కారణం చెప్పింది. దీనికి యష్మి కూడా కౌంటర్ ఇచ్చింది. నేను మీకులా గేమ్ని లైట్గా తీసుకోను అనే సమాధానం ఇచ్చింది. దీనికి సోనియా చెప్తూ లైట్గా నేను తీసుకోలేదు, టాస్క్ ఉన్నప్పుడు డ్రెస్ చేంజ్ కూడా చేసుకొని రాలేదు, నువ్వు అంత గేమ్ని లైట్గా తీసుకున్నావు అని సోనియా సమాధానం చెప్పినప్పుడు దానికి యష్మి బదులిస్తూ నా డ్రెస్ నా కంఫర్టు, మీ కంఫర్ట్ను బట్టి ఆడడానికి నేనైతే ఇక్కడికి రాలేదు. ఏ గేమ్కి ఏ డ్రెస్ కంఫర్టో అని ఆలోచించే బుర్ర ఉంటే నేను ఆ స్పెల్లింగ్ టాస్క్లోనే విన్ అయి ఉండేదని, నాకు బుర్ర లేదని యష్మి సమాధానం చెప్పబోతున్నప్పుడు అవునా నీకు బుర్ర లేదా అని సోనియా కాసేపు వెక్కిరించింది. అవును నాకు బుర్రే లేదనుకోండి, కానీ మీరు పృథ్వీ, అభయ్, నిఖిల్ మీద చూపించినంత ఇంట్రెస్ట్ గేమ్పై చూపిస్తే బాగుంటుంది. ఏ గేమ్లోనూ నేను ఆడతా అంటూ మీరు ముందుకు రాలేదు. ఇంత చెబుతున్నావు కదా, నువ్వు చీఫ్ అయ్యాక ఏం చేస్తావో చూస్తా. అయినా నువ్వు ఆడి ఫస్ట్ చీఫ్గా గెలువు, ఏం చేస్తావో చూపించు, అప్పుడు నీకు ఎలాంటి నామినేషన్ వేయాలో నీకు నామినేషన్కి నేను వెతుక్కుంటా అని యష్మి చాలా ఫైర్ అయింది. ఇక నామినేషన్స్లో అయిపోయిన తర్వాత తన సీట్లో కూర్చొని ఏడ్చింది యష్మి. ఆమె చాలా ఫేక్ పర్సన్, నాకు ఒక అవకాశం ఇస్తే అది ఫేక్ అని ముఖాన కొట్టేదాన్ని, ప్రతిదానికి మా ఇంట్లో అలా పెంచలేదు అంటుంది. మరి మా ఇంట్లో అలా నేర్పించారా, కానీ మినిమం కామన్ సెన్స్ ఉందా తనకు అని యష్మి ఏడ్చింది. ఈ మాటలు విన్న సోనియా నా గురించే మాట్లాడుతున్నావా అని యష్మికి హగ్గా ఇవ్వబోయింది. కానీ యష్మినే కాదు విష్ణుప్రియను కూడా ఇదే మాట సోనియా అనింది. ఇలా పర్సనల్గా ప్రతి ఒక్కరిని హర్ట్ చేస్తూ సోనియా మాట్లాడుతుంది. ఇక నామినేషన్స్లు అయిపోయిన తర్వాత చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. నిఖిల్, అభయ్ ఇద్దరు చీఫ్లు అయినప్పటికీ ఇద్దరు టీంలు సమానం కనుక మీ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే సేఫ్ అయ్యే అవకాశం ఉంది కనుక మీరిద్దరిలో మీరే చర్చించుకొని ఎవరు నామినేషన్స్లోకి వెళ్తారో మీ డిసిషన్ను బిగ్ బాస్కి చెప్పండి అని అనౌన్స్మెంట్ చేశాడు బిగ్ బాస్. దీంతో నిఖిల్, అభయ్ ఇద్దరు కొంతసేపు మాట్లాడుకున్నారు. తర్వాత అభయ్ మాట్లాడుతూ నువ్వు ఆల్రెడీ 2 సార్లు నామినేషన్స్లోకి వెళ్ళావు, ఈసారి నేను వెళ్తా అని అభయ్ వాలంటీర్గా నామినేషన్స్లోకి వచ్చాడు. దీంతో 8 మంది సభ్యులు ఈసారి నామినేషన్స్లోకి వచ్చారు. వీరిలో ఎక్కువ మంది యష్మికి నామినేట్ చేశారు. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో 3వ వారం నామినేట్ అయిన సభ్యులు ప్రేరణ, నైనిక, పృథ్వీ, మణికంఠ, విష్ణుప్రియ, సీత, యష్మి మరియు అభయ్. ఇది ఈనాటి బిగ్ బాస్ సీజన్ 8లో 3వ వారం నామినేషన్స్లకు సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. నా ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్గా రావడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.